Hello friends, how are you? This is Vijay Lakshmi presenting you the vocabulary in English. ఈరోజు మనం వొకాబులరీలో ఉండే ఒక పార్ట్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్లో వొకాబులరీ అంటే మనకు చాలా ఉంటుంది. ప్రిఫిక్సెస్ ఉంటాయి, సఫిక్సెస్ ఉంటాయి, హోమోనిమ్స్ ఉంటాయి, హోమోగ్రాఫ్స్ ఉంటాయి, హోమోఫోన్స్ ఉంటాయి, అలాగే సినానిమ్స్, యాంటోనిమ్స్. వీటన్నిటి మీద కూడా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. అవి 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ, టెట్, డిఎస్సి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ వొకాబులరీ మీద క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తుంటాయి. అందులోని కూడా ఈ సినోనిమ్స్, యాంటోనిమ్స్ మీద కూడా వస్తుంటాయి. ఓకే, ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో ఒక వర్డ్ అండర్లైన్ చేసి దాని మీనింగ్ ఏంటి, లేదా దాని సినానిమ్స్ ఏంటి, దాని యాంటోనిమ్స్ ఏంటి అని 4 ఆప్షన్స్ ఇచ్చి మీకు అందులో ఐడెంటిఫై చేయమని అడుగుతూ ఉంటారు. లేదా ఆ వర్డ్ ఇచ్చి దాన్ని బ్లాంక్స్లో పెట్టమంటారు. అది చాలా తక్కువ. మ్యాక్సిమం ఏంటంటే ఒక వర్డ్తో సెంటెన్స్ ఇచ్చేసి దాన్ని అండర్లైన్ చేసి దాని యాంటోనిమ్ కానీ సినోనిమ్ కానీ కిందనిచ్చిన ఆప్షన్స్లో ఐడెంటిఫై చేయమని అంటుంటారు. సో దానికి ఆన్సర్ని మనం ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా ఈజీగా మార్క్ వస్తుంది. ఐడెంటిఫై చేసి టిక్ పెట్టడమే కానీ రాయక్కర్లేదు మీరు. దట్స్ వెరీ ఈజీ ఇఫ్ యూ నో ద మీనింగ్ ప్రాపర్లీ. ఓకే, అయితే ఇది చాలా చిన్న టాపిక్, అందరికీ తెలుసు అని అనుకుంటారు. మ్యాక్సిమం 90% ఆఫ్ ది వ్యూయర్స్కి తెలిసే ఉండొచ్చు. బట్ 10% అట్లీస్ట్ తెలుసుకోవాలనే కుతూహలంతో ఉంటారు, వాళ్ళకి తెలియకపోవచ్చు. సో నేను చెప్పేది ఆ 10%కి ఉపయోగపడినా కూడా చాలా చాలా హ్యాపీ. నేను ఐ విల్ బి సో మచ్ సాటిస్ఫైడ్. మీకు తెలిసి ఉన్నట్లయితే రివైజ్ అవుతుంది. జస్ట్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. తెలియకపోతే నోట్ చేసుకోండి, యూసేజ్ తెలుసుకోండి. మీ పిల్లలకి చెప్పండి, లేదా మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ రిలేటివ్స్కి చెప్పండి. బికాజ్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎనీ ఎగ్జామ్. సో ఈరోజు మనం చెప్పాను కదా, యాంటోనిమ్స్, సినోనిమ్స్ చేద్దాం. అయితే ఇవాళ ఒక్కరోజుతో అయిపోతుంది అంటే ఇది అవ్వదు. ఇట్స్ అ వెరీ బిగ్ టాపిక్. ఇట్స్ అన్ ఓషన్ యాక్చువల్లీ చెప్పాలంటే. కాబట్టి వెరీ ఇంపార్టెంట్వి అంటే ఎక్కువగా ఎగ్జామ్స్లో వస్తున్నవి, అవసరమైనవి తీసుకుని కొన్ని మాత్రమే ఒక రోజుకి ఒక 5 or 10 తీసుకొని డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే యాంటోనిమ్స్, సినోనిమ్స్ అనగానే వర్డ్ చెప్పి వదిలేయకుండా, ఎందుకంటే ఆ వర్డ్కి ఒక్కొక్క కాంటెక్స్ట్లో ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఓకే, అందుకని వాటిని సెంటెన్స్లో కూడా యూసేజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం సెంటెన్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక క్లాస్లో మీకు 5 లేదా 10 కన్నా ఎక్కువ జరగవు. కాబట్టి ఇందులో నెంబర్ ఆఫ్ సిరీస్ చేయడం జరుగుతుంది. మీరు ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా అన్నిటినీ కూడా చూడొచ్చు. ఇంతకుముందు అయిపోయిన క్లాసులు, ఇంకా అవ్వాల్సిన క్లాసులు అన్నిటిని కూడా చూడొచ్చు. ఈరోజైతే నేను ఒక 5 వర్డ్స్ తీసుకున్నాను. ఆ 5 వర్డ్స్కి అవసరం ఉన్నటువంటి యాంటోనిమ్స్, సినోనిమ్స్ అవి కూడా 3 తీసుకున్నాను. ఓకే, ఆ 3 తెలుసుకుంటే ఆటోమేటిక్గా మీకు మిగిలిన కూడా చేయగలుగుతారు. అందుకని 3 సినోనిమ్స్, 3 యాంటోనిమ్స్ తీసుకోవడం జరిగింది. వాటి మీనింగ్, వాటిని సెంటెన్స్లో ఎలాగా యూజ్ చేస్తారు, విత్ ఇన్ సెంటెన్స్ అలా ఎలాంటి మీనింగ్ కన్వే చేస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాంటోనిమ్ అంటే ఏంటి, సినోనిమ్ అంటే ఏంటి అంటే, సినోనిమ్ అంటే నథింగ్ బట్ సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ అనమాట. తెలుగులో పర్యాయ పదాలు అంటారు. ఒక పదానికి పర్యాయ పదాలు. ఉదాహరణకి తెలుగులో ఒక స్త్రీ అనే పదానికి పర్యాయ పదాలు ఏమొస్తాయి? మహిళ, పడతి కదా, అబల, అతివ, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. అంటే అదే అర్థాన్ని ఇచ్చే పదాలు అనమాట. వాటిని ఇంగ్లీష్లో సినోనిమ్స్ అంటారు. అలాగే యాంటోనిమ్స్ అంటే వ్యతిరేకమైన అర్థాన్ని ఇచ్చే పదాలు, అంతే. సో ఒక వర్డ్ తీసుకుని 2 చూస్తాం, పర్యాయ పదాలు చూస్తాం, వ్యతిరేక పదాలు కూడా చూస్తాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఫస్ట్ వన్ అబండెంట్. అబండెంట్ అంటే మీనింగ్ చూడండి ఒకసారి. మోర్ దాన్ ఎనఫ్ అంటే ఎంతవరకు అవసరమో అంతకన్నా ఎక్కువగా ఉంటాయి. అంటే కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే అది అబండెంట్. సరిపోయిన దానికన్నా ఎక్కువ. సరిపోవడం వేరు, సరిపోవడం కన్నా ఎక్కువ ఉండడం వేరు, సరిపోవడం కన్నా తక్కువ ఉండడం వేరు. 3 రకాలు అందులో. సో ఎంత కావాలో అంతకన్నా ఎక్కువగా ఉంటే అది అబండెంట్.
లేదా ప్లెంటిఫుల్. ఓకే, ఈ రెండు. ప్లెంటిఫుల్ అంటే కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటే ప్లెంటిఫుల్ అంటాం. అయితే దీనికి సినానిమ్స్ ఏమున్నాయి? యాంపుల్, ప్లెంటిఫుల్, కోపియస్. ఓకే, యాంపుల్, ప్లెంటిఫుల్, కోపియస్. సినానిమ్స్ అంటే ఏం చెప్పాను? పర్యాయ పదాలు. ఓకే, ఇప్పుడు యాంపుల్ అంటే కూడా అంటే ఇందులో ఉన్న 5 కూడా యాంపుల్, ప్లెంటిఫుల్ అంటే ఆల్రెడీ మనకి ఇందులో వచ్చేసాయి కాబట్టి, అంటే ప్లెంటిఫుల్ అనేది ఇక్కడ మీనింగ్ లోనే వచ్చేసింది కాబట్టి దానికి సెంటెన్స్ ఇవ్వలేదు. యాంపుల్ అంటే నంబర్ ఆఫ్, అంటే చాలా ఎక్కువ అనమాట. సో కోపియస్ దగ్గర నుంచి మీకు సెంటెన్స్ లో పెట్టాను. కోపియస్ అంటే వెరీ లార్జ్ ఇన్ అమౌంట్, చాలా ఎక్కువగా ఉండడం అనమాట. మరి అన్ని అవే మీనింగ్ ఇస్తున్నాయి కదా అంటే ఒక్కొక్క కాంటెక్స్ట్ లో ఒక్కొక్కటి వాడతాం. అందుకే సెంటెన్స్ చూస్తేనే బాగా అర్థమవుతుంది. చూడండి, ద టీచర్ గేవ్ కాపియస్ ఎగ్జాంపుల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద లెసన్. అంటే ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టీచర్ ఏం చేశారు? టీచర్ గేవ్ కాపియస్ ఎగ్జాంపుల్స్ అంటే చాలా ఎక్కువగా ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఆ లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ సందర్భంలో కాపియస్ వాడచ్చు. అలాగే నెక్స్ట్ వన్, ప్రొఫ్యూజ్. ప్రొఫ్యూజ్ అంటే ఇన్ గ్రేట్ క్వాంటిటీ, ఎక్సెసివ్, ఎక్కువగా అంటే పరిమితికి మించి ఉండడం, చాలా ఎక్కువగా ఉండడం అనే మీనింగ్ లో ప్రొఫ్యూజ్ వాడతాం. ఇది ఏ కాంటెక్స్ట్ లో వాడచ్చు అంటే ఇంచుమించుగా సిమిలర్ మీనింగ్ ఉంటాయి అన్నమాట అవి. దేర్ వాజ్ ప్రొఫ్యూజ్ స్వెటింగ్ ఆఫ్టర్ ద లాంగ్ రన్. దేర్ వాజ్ ప్రొఫ్యూజ్ స్వెటింగ్ ఆఫ్టర్ ద లాంగ్ రన్. స్వెటింగ్ అంటే చెమట పట్టడం అనమాట. ఓకే, ఒక ఎక్కువ దూరం పరిగెట్టిన తర్వాత దెర్ వాజ్ ప్రొఫ్యూజ్ స్వెటింగ్, చాలా ఎక్కువగా స్వెటింగ్. ఇక్కడేంటి? టీచర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చాలా ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు అన్న సందర్భంలో మనం కోపియస్ వాడాం. ప్రొఫ్యూజ్ అంటే చాలా ఎక్కువ, ఇన్ గ్రేట్ క్వాంటిటీ, ఎక్సెసివ్ గా చెమట పట్టింది అక్కడ. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఇందులోనే, షీ మేడ్ ఎ ప్రొఫ్యూజ్ అపాలజీ ఫర్ హర్ మిస్టేక్. మామూలుగా అపాలజీ ఇవ్వలేదు, ఆమె తను చేసిన తప్పుకి ప్రొఫ్యూజ్ అపాలజీ ఇచ్చింది. అంటే ఎక్కువగా అపాలజీ, క్షమాపణ చాలా ఎక్కువగా కోరుకుందనమాట. అది అంటే తన ఫీలింగ్ చాలా ఎక్కువగా తప్పు చేశానన్న ఫీలింగ్. సో ప్రొఫ్యూజ్ అపాలజీ, జస్ట్ ఫార్మల్ గా సారీ అని చెప్పలేదు అది, అందుకనే ప్రొఫ్యూజ్ అపాలజీ ఇచ్చింది అనేది ఈ కాంటెక్స్ట్ లో కూడా. అంటే ఇక్కడ చెమట ఎక్కువగా పట్టిందనే కాంటెక్స్ట్ లో వాడడం జరిగింది. ఇక్కడ క్షమాపణ చెప్పేటప్పుడు కూడా ప్రొఫ్యూజ్ అపాలజీ ఇచ్చింది ఆమె అని చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో కూడా ఇక్కడ ప్లెంటిఫుల్ వాడలేం కదా. ఇప్పుడు ఇక్కడ మనకి కోపియస్ ఉంది, ప్లెంటిఫుల్, సినానిమ్స్ ఉన్నాయి, కానీ అవి ఈ కాంటెక్స్ట్ లో వాడలేం కదా. ప్లెంటిఫుల్ స్వెట్టింగ్ అని అనలేం, ఎందుకంటే స్వెట్టింగ్ అనేది ఒక క్వాంటిటీ, ఒక లిక్విడ్ అనమాట. లిక్విడ్ అది ఒక క్వాంటిటీలో చెప్పాలి, ఆ సందర్భంలో ప్రొఫ్యూజ్ వాడతాం. ఇలాగా సినానిమ్సే కానీ సిమిలర్ మీనింగ్ ఇస్తున్న ఒక్కొక్క కాంటెక్స్ట్ ని బట్టి ఒక్కొక్క వర్డ్ వాడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, బౌంటిఫుల్. ఇది కూడా దీని సినానిమే. బౌంటిఫుల్ అంటే జనరస్, ఎగ్జిస్టింగ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. మీనింగ్ వైజ్ గా చూస్తే ఇంచుమించుగా అన్ని ఒకలాగే ఉన్నాయి. జనరస్ అంటే చాలా బాగా, చాలా ఎక్కువగా. ఎగ్జిస్టింగ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్, పెద్ద పెద్ద మొత్తాల్లో ఉండడం, అది ఎగ్జిస్టింగ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అంటే. దీనికి ఎగ్జాంపుల్ ఏమని చూడండి, నేచర్ ప్రొవైడ్స్ బౌంటిఫుల్ రిసోర్సెస్ టు హ్యూమన్స్. ఇది యాంపుల్, ప్లెంటిఫుల్ కి మారుగా కూడా వాడుకోవచ్చు. నేచర్ ప్రొవైడ్స్, ప్రకృతి ఇస్తోంది, ఏమిస్తోంది? బౌంటిఫుల్ రిసోర్సెస్ టు హ్యూమన్స్, మనుషులకి లెక్కలేనన్ని, అంటే చాలా ఎక్కువ వనరుల్ని ప్రకృతి ఇస్తుంది అనేది. సో ఆ అర్థంలో ఈ సినానిమ్స్ 3 వాడడం ఎలాగనేది చెప్పాను. అది రాసుకోండి, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా మీరు ఎగ్జామ్లో కరెక్ట్గా ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ దీనికి యాంటోనిమ్స్ ఏంటి? యాంటోనిమ్స్ ని రెడ్ కలర్ లో చూపించాను, జస్ట్ వర్డ్స్ ని. మళ్ళీ సెంటెన్సెస్కి వచ్చినప్పటికి బ్లాక్ లో ఉంటాయి. సో ఇవి చూసుకుంటే దీని గురించే ఉంటాయి మిగిలిన సెంటెన్సెస్ అన్ని, నేను గుర్తుపెట్టుకోండి. యాంటోనిమ్స్ అంటే స్కేర్స్, రేర్, ఇన్సఫిషియంట్, లిమిటెడ్. ఓకే, స్కేర్స్ అంటే చాలా తక్కువగా ఉండటం. ఓకే, రేర్ అంటే అరుదుగా ఉండడం. ఇన్సఫిషియంట్ అంటే చాలా తగినంత లేకపోవడం. లిమిటెడ్ అంటే కూడా తక్కువగా ఉండడం.
ఇంచుమించుగా ఒకలాగే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్కేర్స్కి జాబ్స్ ఆర్ స్కేర్స్ ఇన్ రూరల్ ఏరియాస్. పల్లె ప్రాంతాల్లో ఉద్యోగాలు చాలా తక్కువగా ఉంటాయి, చాలా తక్కువగా అనే అర్థంలో ఇది వాడాం. అలాగే రేర్ అంటే అరుదు. ఓకే, దిస్ ప్లాంట్ ఈజ్ రేర్ అండ్ హార్డ్ టు ఫైండ్. ఇక్కడిది రేర్ కాదు, ఉంటాయి బోల్డ్, కానీ అక్కడ ఉండవు. ఆ పర్టికులర్ ఏరియాలో జాబ్స్ పల్లె ప్రాంతాల్లో చాలా తక్కువ. కానీ ఇక్కడ రేర్ అనేటప్పటికేంటి, అసలు ప్రకృతిలోనే చాలా అరుదుగా ఉంటుంది ఈ ప్లాంట్. ఇట్ ఈస్ రేర్ అండ్ హార్డ్ టు ఫైండ్, దొరకదు. ఇప్పుడు కొన్ని పక్షులు, కొన్ని జాతుల జంతువులు అంతరించిపోయాయి. ఎక్కడైనా అక్కడ ఒకటి కనిపిస్తే చాలా అరుదుగా కనిపిస్తుంది అంటాం. అసలు మొత్తం ఉండడమే చాలా తక్కువ అన్నమాట, చాలా తక్కువ కనిపిస్తుంటాయి. అలాంటిటప్పుడు ఈ రేర్ అనేది వాడతాం. నెక్స్ట్ వన్, ఇన్సఫిషియంట్. ఇన్సఫిషియంట్ అంటే అవసరం కన్నా తక్కువగా ఉండడం, ఎంత కావాలో అంతకంటే తక్కువ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, పాస్ అవ్వడానికి 35 మార్క్స్ కావాలి. 35 కన్నా ఏదొచ్చినా కూడా మంచిదే, కానీ బట్ దానికన్నా ఇంకా తక్కువగా ఉంటే అది ఇన్సఫిషియంట్ అవుతుంది అన్నమాట. 35 అంటే సఫిషియంట్. ఓకే, అంతకంటే ఎక్కువగా ఉంటే మనం మొదట చెప్పుకున్నాం కదా, అబండెంట్ ఆ కేటగిరీలోకి వస్తుంది, చాలా ఎక్కువ అని. సో ఇక్కడ చూడండి, హిజ్ మార్క్స్ వర్ ఇన్సఫిషియంట్ టు పాస్ ది ఎగ్జామ్. ఆ వచ్చిన మార్కులు ఇన్సఫిషియంట్, ఎంత కావాలో అంత లేవు, అంతకంటే తక్కువే ఉన్నాయి. ఓకే, సో ఆ రకంగా అబండెంట్ తాలూకా యాంటోనిమ్స్ యూసేజ్ చూసాము. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే యాడిక్వేట్. ఇది సెకండ్ వర్డ్, యాడిక్వేట్. యాడిక్వేట్ అంటే సరిపోయినంత. ముందు వర్డ్ ఏంటి, ఎంత కావాలో అంతకంటే ఎక్కువ. ఇదేంటంటే సరిపోయినంత, అది అర్థం. సఫిషియంట్, చాలినంత. ఇనఫ్ ఫర్ ఏ పర్పస్, ఒక పని చేయడానికి తగినంత, ఒక పని అవ్వడానికి తగినంత అనే అర్థం ఇస్తుంది. సినానిమ్స్ ఏంటి, మళ్ళీ అదే మీనింగ్ లో ఉన్నదే వచ్చింది. సఫిషియంట్, సాటిస్ఫాక్టరీ, యాక్సెప్టబుల్. పర్వాలేదు, యాక్సెప్ట్ చేయొచ్చు అంటే, ఇంకొక డిగ్రీకి తక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయరు అనమాట. కరెక్ట్గా అలాగే సాటిస్ఫాక్టరీ, సంతృప్తికరంగా ఉంది. బాగా లేదని చెప్పడానికి లేదు, చాలా బాగుందని చెప్పడానికి లేదు, సంతృప్తికరంగా ఉంది అంటే ఎంత కావాలో అంతే ఉందన్నమాట. ఓకే, చూడండి, సఫిషియంట్ అంటే దాని మీనింగ్ కూడా, సినానిమ్స్ కి మీనింగ్ కూడా ఇచ్చాను. యాజ్ మచ్ యాజ్ నీడెడ్ ఎనఫ్, ఎంత కావాలో అంత, చాలినంత అనేది దాని మీనింగ్. ఓకే, సెంటెన్స్కి వెళ్తే, ద మనీ ఈజ్ సఫిషియంట్ టు బై ద బుక్స్. తన దగ్గర ఉన్న డబ్బులు పుస్తకాలు కొనడానికి సరిపోయినట్టుగా ఉన్నాయి, తక్కువ కాలేదు ఎక్కువ కాలేదు. అలాంటప్పుడు సఫిషియంట్ వాడతాం. నెక్స్ట్, సాటిస్ఫాక్టరీ అంటే గుడ్ ఇనఫ్ టు మీట్ ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్ అంటే ఒక అంచనా ప్రకారం ఎంత ఉండాలో అంతకు సరిపోయేటట్టుగా ఉండడం సాటిస్ఫాక్టరీ అంటే. సెంటెన్స్ చూడండి, హిస్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఎగ్జామ్ వాజ్ సాటిస్ఫాక్టరీ. పర్వాలేదు, పరీక్షలో అతని తాలూకా పర్ఫార్మెన్స్ పర్వాలేదు, సంతృప్తికరంగా ఉన్నది. ఓకే, నెక్స్ట్ వన్, యాక్సెప్టబుల్. గుడ్ ఇనఫ్ టు బి అప్రూవ్డ్ ఆర్ అగ్రీడ్ టు. పర్వాలేదు, యాక్సెప్ట్ చేయడానికి తగినట్టుగా ఉంది, అంగీకరించడానికి తగినట్టుగా ఉంది. ఒక ప్రపోజల్ పెడతారు, ఆ ప్రపోజల్ బాగోలేదని అనక్కర్లేదు, పర్వాలేదు, యాక్సెప్ట్ చేయొచ్చు. దానికి ఎంత అంచనాలు ఉన్నాయో, ఏ ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారో దానికి తగినట్టుగా కరెక్ట్గా ఉంది, చాలా బాగుందని లేదు, బట్ తీసి పడేయడానికి కూడా లేదు. అటువంటి సందర్భంలో యాక్సెప్టబుల్ వాడతాం. గుడ్ ఇనఫ్ టు బి అప్రూవ్డ్ ఆర్ అగ్రీడ్ టు. చూడండి, హిజ్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ యాక్సెప్టబుల్ టు ది టీచర్. లేట్గా వచ్చాడో, మార్క్స్ సరిగ్గా రాలేదో, లేకపోతే నోట్స్ రాయలేదు, సంథింగ్ హ్యాపెండ్. సో అలాంటప్పుడు స్టూడెంట్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే యాక్సెప్టబుల్, పర్వాలేదు, టీచర్కి ఓకే అనిపించింది. నమ్మకం లేదు అనే పరిస్థితిలో లేడు, ఇచ్చింది పర్వాలేదు, యాక్సెప్ట్ చేయొచ్చు అనే పరిస్థితిలో ఉందన్నమాట. దట్ ఈస్ యాక్సెప్టబుల్, ఒప్పుకోవచ్చు అనమాట. దీనికి యాంటోనిమ్స్ చూడండి, అంటే వ్యతిరేక పదాలు. ఓకే, యాడిక్వేట్కి వ్యతిరేక పదాలు చూస్తున్నాం. యాడిక్వేట్ అంటే
చాలినంత, తగినంత, సరిపోయినంత. దానికి వ్యతిరేక పదాలు చూడండి ఇక్కడ. ఇనాడిక్వేట్, ఇన్సఫిషియంట్, ల్యాకింగ్. యాడిక్వేట్కి ఇన్ అనే ప్రీఫిక్స్ పెట్టడం వల్ల అది ఆపోజిట్ మీనింగ్ ఇస్తుంది. ఇది సఫిక్స్లు ప్రీఫిక్స్లో వస్తుంది. అది వేరే క్లాస్ వొకాబులరీ కింద వస్తుంది, తీసుకుంటాను. యాడిక్వేట్ అనే వర్డ్కి ప్రిఫిక్స్గా ఇన్ పెడితే ఇన్యాడిక్వేట్. యాడిక్వేట్ అంటే చాలినంత, ఇన్యాడిక్వేట్ అంటే చాలనంత, వ్యతిరేక అర్థం వచ్చేస్తుంది. అలాగే ఇన్సఫిషియంట్, ఇక్కడ కూడా అంతే. సఫిషియంట్ అనేది అసలు వర్డ్ చాలినంత అనే అర్థం ఇచ్చేది. దానికి ముందు ఇన్ అనే ప్రిఫిక్స్ పెడితే ఇన్సఫిషియంట్, అంటే చాలనంత, అలాంటి మీనింగ్ ఇస్తుంది అది కూడా. ఓకే, అంటే జనరల్గా 90% ప్రీఫిక్స్లు ఒక వర్డ్కి ప్రీఫిక్స్ చేస్తే అది ఇన్ కావచ్చు, అన్ను కావచ్చు, ఇల్లు కావచ్చు, అయ్యారు కావచ్చు, అయ్యలు కావచ్చు, అవి యాడ్ చేస్తే అవి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలని ఇస్తాయన్నమాట. అది కూడా వొకాబులరీ ఒక పార్ట్ అనమాట. ల్యాకింగ్ అంటే తక్కువగా ఉండడం లేదా లేకపోవడం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇనాడిక్వేట్ అంటే చాలనంత అని కదా. నాట్ ఇనఫ్, చాలదు. నాట్ గుడ్ ఇనఫ్ ఫర్ ఎ పర్పస్, ఒక పని చేయడానికి, ఒక ప్రయోజనాన్ని పొందడానికి చాలదన్నమాట అది. ద హాస్పిటల్ హ్యాస్ ఇనాడిక్వేట్ ఫెసిలిటీస్, అది సెంటెన్స్ రూపంలోకి వస్తే ద హాస్పిటల్ హ్యాస్ ఇనాడిక్వేట్ ఫెసిలిటీస్ అంటే హాస్పిటల్కి ఉన్న సౌకర్యాలు చాలవు, తగిన సౌకర్యాలు లేవు అని నెగిటివ్ సెంటెన్స్లో చెప్పాలంటే హాస్పిటల్ డజంట్ హ్యావ్ యాడిక్వేట్ ఫెసిలిటీస్ అని చెప్పాలి, ఎందుకంటే అక్కడ నాట్ పెట్టాం కాబట్టి. నెగిటివ్లో చెప్పకుండా ఇలా చెప్పాలంటే హాస్పిటల్కి తగినన్ని సౌకర్యాలు లేవు లేదా చాలానన్ని సౌకర్యాలు ఉన్నాయి, తక్కువ సౌకర్యాలు ఉన్నాయి అని చెప్పడం అనమాట. నెక్స్ట్ ఇన్సఫిషియంట్, ఇది కూడా సేమ్. లెస్ దాన్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. వాట్ ఈజ్ రిక్వైర్డ్ అంటే ఏది ఏది కావాలో అంతకంటే తక్కువ ఉండడం. లెస్ దాన్ కంపారిటివ్ డిగ్రీ, ఇది లెస్ దాన్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. ఏది కావాలో ఎంత కావాలో దానికంటే తక్కువగా ఉండడం ఉంటే అది ఇన్సఫిషియంట్. ఓకే, దీని సెంటెన్స్ చూడండి. The food was insufficient for all the guests. Okay, the food pronunciation జాగ్రత్తగా వినండి, ఫుడ్ కాదు, దీన్ని ఫుడ్ అనాలి. The food was insufficient for all the guests. వచ్చిన గెస్ట్లందరికీ కూడా భోజనం తక్కువైంది, చాలలేదు, ఇన్సఫిషియంట్. సఫిషియంట్ అంటే సరిపోతే సఫిషియంట్ అంటాం, ఎక్స్ట్రా మిగిలిపోతే అబండెంట్ అంటాం. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్సఫిషియంట్, చాలలేదు. నెక్స్ట్ వన్ ల్యాకింగ్. ల్యాకింగ్ అంటే అసలు లేకపోవడం, మిస్ అనమాట. మిస్సింగ్ సంథింగ్ నెసెసరీ, అత్యవసరమైనది ఏదో మిస్ అయిపోవడం. ఓకే, అలా ఉంటే అది ల్యాకింగ్ అని అంటారు. హీ ఈజ్ సో మచ్ క్వాలిఫైడ్ బట్ హీ ఈజ్ ల్యాకింగ్ ఎక్స్పీరియన్స్. క్వాలిఫికేషన్ బోల్డ్ ఉంది, ఎక్స్పీరియన్స్ లేదు, అసలు లేదన్నమాట, అది మిస్ అయింది. ఓకే, లేదా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, సర్టిఫికెట్స్ అన్ని పట్టుకెళ్ళారు, ఏదో డేట్ ఆఫ్ బర్త్ ఒకటి అక్కడ మిస్ అయిపోయింది. ల్యాకింగ్ అనే అక్కడ ఎదురుగుండా చూపించడానికి ఉండదు కాబట్టి అప్పటికి అది ల్యాకింగే, ఇంటి దగ్గర ఉండొచ్చు కానీ. ఓకే, అలాంటి సందర్భంలో కూడా వాడచ్చు. ద రిపోర్ట్ ఈజ్ ల్యాకింగ్ క్లియర్ డీటెయిల్స్. సెంటెన్స్లో ఆ రిపోర్ట్లో అవసరమైన డీటెయిల్స్ లేవు. ఓకే, అది. నెక్స్ట్ థర్డ్ వర్డ్, ఇప్పటికి 2 words అయ్యాయి. మూడో వర్డ్ అంటే అబండెంట్ అయింది, యాడిక్వేట్ అయింది. ఈ రెండిటికి సంబంధించిన యాంటోనిమ్స్, సినానిమ్స్ ఇన్ సెంటెన్సెస్ చూసాము. ఇప్పుడు బ్రీఫ్ అంటే షార్ట్ ఇన్ టైమ్, కన్సైజ్ ఇన్ స్పీచ్. మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడడం అంటే చెప్పకపోవడం కాదు, మొత్తం సమ్మరీని తక్కువ మాటల్లో చెప్పగలగడం. అలా చెప్పడానికి కూడా కన్సైజ్ ఇన్ స్పీచ్ అంటారు. షార్ట్ ఇన్ టైం, చాలా తక్కువ, చిన్నది, పొట్టిది, ఇలాగనమాట. పొట్టి అంటే క్వాలిటీ, ఫిజికల్ క్వాలిటీ కాదు, చిన్నదిగా చేసి చెప్పడం అనమాట. సినోనిమ్స్ ఏంటి? అగైన్ కన్సైజ్, టెర్స్, సక్సింక్ట్. ఓకే, కన్సైజ్, టెర్స్, సక్సింక్ట్, ఇక్కడ కాపలకాల సక్సింక్ట్. కన్సైజ్ అంటే గివింగ్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఫ్యూ వర్డ్స్. అతి కొద్ది మాటల్లో ఎక్కువ సమాచారాన్ని ఇవ్వడం. సమాచారం ఎంత ఉందో అంత ఎక్కువ మాట్లాడడం కాదు,
తక్కువ మాటల్లో ఎక్కువ సమాచారాన్ని ఇవ్వడం, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, దట్ ఈస్ కన్సైజ్. ఓకే, ద టీచర్ గేవ్ ఏ కన్సైజ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది టాపిక్. ఆ టాపిక్ గురించి టీచర్ గారు చాలా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట, చాలా చిన్న ఎక్స్ప్లెనేషన్. అలానే అందులో సగం సగం ఇవ్వడం కాదు, అక్కడ పూర్తిగా ఉంటుంది, బట్ తక్కువ మాటల్లో చెప్తారనమాట. దట్ ఈస్ కన్సైజ్, యూసేజ్ ఆఫ్ కన్సైజ్. నెక్స్ట్ టెర్స్. టెర్స్ చూడండి, ఇది కూడా బ్రీఫే, బట్ తేడా ఏంటంటే వెరీ బ్రీఫ్ అండ్ సమ్టైమ్స్ సౌండింగ్ రూడ్ ఆర్ అన్ఫ్రెండ్లీ. అంత చిన్న మాట మాట్లాడడం వల్ల ఒక్కొక్కసారి అది రూడ్గా అనిపిస్తుంది. ఓకే, అది టెర్స్ అంటే. హీ గేవ్ ఎ టెర్స్ రిప్లై టు ద క్వశ్చన్. అంటే చాలా రూడ్గా ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు, కానీ ఇచ్చిన సమాధానం చాలా షార్ట్గా ఉండడం వల్ల అది రూడ్గా కూడా అనిపిస్తుంది. టోన్ బట్టి అది రూడ్గా అనిపిస్తుంది. అలాంటి సందర్భంలో దాన్ని టెర్స్ అని అంటారు, టెర్స్ రిప్లై అని అంటారనమాట. నెక్స్ట్ సక్సింక్ట్. సక్సింక్ట్ అంటే క్లియర్లీ అండ్ బ్రీఫ్లీ ఎక్స్ప్రెస్డ్. తక్కువైనా చాలా స్పష్టంగా చెప్పడం అనమాట. మాటలు తగ్గించినా స్పష్టత మిస్ అవ్వకూడదు అక్కడ. ఓకే, క్లియర్లీ అండ్ బ్రీఫ్లీ ఎక్స్ప్రెస్డ్. అటువంటప్పుడు అక్కడ సక్సింక్ట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. షీ గేవ్ ఏ సక్సింక్ట్ సమ్మరీ ఆఫ్ ది రిపోర్ట్. సక్సింక్ట్ అంటే చాలా క్లియర్గా, చాలా షార్ట్గా ఆ సమ్మరీని ఆమె ఇచ్చింది. అంటే బ్రీఫ్, షార్ట్నెస్తో పాటు క్లారిటీ కూడా ఉంటుంది అనమాట. స్పష్టత, తక్కువ మాటలు, ఈ రెండు ఉన్నప్పుడు సక్సింక్ట్ అనే వర్డ్ వాడతారు. షీ గేవ్ ఎ సక్సింక్ట్ సమ్మరీ ఆఫ్ ది రిపోర్ట్. రిపోర్ట్ తాలూకు సమ్మరీని ఆ విధంగా ఇచ్చింది. దీనికి యాంటోనిమ్స్: లెంగ్దీ, డీటెయిల్డ్, ఎక్స్టెండెడ్. అది షార్ట్ కదా, ఇది లెంగ్దీ, చాలా పొడవైనది, నిడివైనది. డీటెయిల్డ్ అంటే వివరాలతో కూడుకున్నది, వివరంగా ఉంటుంది. ఎక్స్టెండెడ్ ఇంకా పెంచబడుతూ ఉంటుంది అనమాట. అందుకని ఇది యాంటోనిమ్. లెంగ్దీ అంటే ఇప్పుడు మళ్ళీ లెంగ్దీకి మీనింగ్ వెరీ లాంగ్, టేకింగ్ ఏ లాంగ్ టైమ్ ఆర్ స్పేస్. ఈ మూడు సందర్భాల్లోనూ లెంగ్దీని వాడతాము. వెరీ లాంగ్ అయినప్పుడు, ఎక్కువ టైం పడుతున్నప్పుడు, అలాగే ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేసేటప్పుడు కూడా లెంగ్దీ అని వాడతారు. చూడండి, ద మీటింగ్ బికేమ్ లెంగ్దీ అండ్ టైరింగ్. ఎక్కువసేపు మీటింగ్ కండక్ట్ చేస్తే, అరగంట అనుకున్నది 3 గంటలు పెట్టారు అనుకోండి, నిజంగా ఇట్ బికమ్స్ వెరీ టైరింగ్ అనమాట. అందరూ కూడా హాఫ్ అన్ అవర్ అంటే లేదా 1 అవర్ అంటే ఎక్స్టెండ్ అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు పర్వాలేదు అనుకుంటారు. హాఫ్ అన్ అవర్ అయింది, 2 అవర్స్ అయింది, 3 అవర్స్ అవుతుంది అనుకోండి, ఏంటవుతుంది? ఇట్ బికమ్స్ వెరీ వెరీ టైర్సమ్. అలాంటప్పుడు లెంగ్దీ వాడచ్చు. అలాగే డీటెయిల్డ్ అంటే కంటైనింగ్ మెనీ ఫ్యాక్ట్స్ ఆర్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కంటైనింగ్ మెనీ ఫ్యాక్ట్స్, ఎన్నో యథార్థాలు ఉంటాయి దాంట్లో. ఆర్ పీసెస్ ఆఫ్, అలా లేదా సమాచారం, కొన్ని సమాచారాలు కూడా, ఎక్కువ సమాచారం కూడా ఉంటుంది. అలాంటప్పుడు అంటే వివరాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని డీటెయిల్డ్ అంటాం. సెంటెన్స్లో ఎలా వచ్చింది చూడండి. షీ సబ్మిటెడ్ డీటెయిల్డ్ రిపోర్ట్ ఆన్ ది ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ తాలూకా రిపోర్ట్ చాలా డీటెయిల్డ్గా, ఎందుకంటే అందులో అన్ని ఫ్యాక్ట్స్ కూడా, అన్ని వివరాలు పెడుతూ ఆ రిపోర్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం వల్ల ఇట్ ఈస్ ఎ డీటెయిల్డ్, షీ సబ్మిటెడ్ ఎ డీటెయిల్డ్ రిపోర్ట్. ఓకే, దెన్ ఎక్స్టెండెడ్, మేడ్ లాంగర్ దాన్ యూజువల్ ఇన్ టైమ్ ఆర్ డ్యూరేషన్. ఓకే, యూజువల్గా అంటే సామాన్యంగా ఉండేదానికన్నా టైంని ఎక్కువగా పెంచడం, ఇచ్చిన టైం కన్నా ఎక్కువగా పెంచడం. అది ఇందాల లెంగ్దీ అన్నది ఎక్స్టెండెడ్, ఆటోమేటిక్గా అది ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇట్ బికమ్స్ టైర్సమ్. ఇక్కడేంటి, పెంచారు కావాలని. ఓకే, ద డెడ్ లైన్ వాజ్ ఎక్స్టెండెడ్ బై 2 days. ఒక అప్లికేషన్ పెట్టడానికి ఒక లాస్ట్ డేట్ ఇస్తారు, కానీ మళ్ళీ ఉన్న డిమాండ్ బట్టో, పరిస్థితులను బట్టో మళ్ళీ ఒక 2 days కానీ 1 week కానీ ఎక్స్టెండ్ చేస్తారు. అది కావాలని చేసిందే కాబట్టి అలాంటప్పుడు ఎక్స్టెండెడ్ అని అటువంటి సందర్భంలో ఎక్స్టెండెడ్ అని వాడచ్చు. నెక్స్ట్ వన్, 4th one, కన్సీల్. కన్సీల్ అంటే వినేటప్పుడు సీలింగ్ అంటే హైడింగ్ అనమాట. కీప్ సీక్రెట్, దాచడం, రహస్యంగా ఉంచడం, దాన్ని కన్సీలింగ్ అని అంటారు.
ఓకే, సినానిమ్స్ ఏంటి? అబ్స్క్యూర్, డిస్గైజ్, సప్రెస్. ఇంకా ఉంటాయి, నేను 3 తీసుకున్నాను అంతే. ఓకే, అబ్స్క్యూర్, డిస్గైజ్, సప్రెస్. అబ్స్క్యూర్ అంటే ఏంటి? మళ్ళీ టు మేక్ సంథింగ్ డిఫికల్ట్ టు సీ, అంటే ఒక వస్తువుని కనబడకుండా ఉంచడం, అంటే కనిపించాలంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట. టు సీ ఆర్ అండర్స్టాండ్ ఆర్ నోటీస్, నాట్ ఓన్లీ చూడడం, అర్థం చేసుకోవడానికి కానీ, గమనించడానికి కానీ, చూడ్డానికి కానీ కష్టంగా ఉండేలా దాన్ని ఉంచడం అనమాట. అది ఉంచడం లేదా. ఓకే, ఫాగ్ అబ్స్క్యూర్డ్ ద వ్యూ ఆఫ్ ది మౌంటైన్స్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఎలా ఉంది. ఫాగ్ అంటే పొగమంచు అబ్స్క్యూర్డ్ ద వ్యూ ఆఫ్ ది మౌంటైన్స్, కొండల తాలూకా, పర్వతాల తాలూకా దృశ్యం కనబడకుండా చేసింది ఫాగ్ ఉండడం వల్ల. ఓకే, ఆ వెనకాల కొండలే ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి, అసలు ఉన్నాయా లేదా, అసలు ఏమి కూడా కనబడదు. అసలు కొండలు ఉన్నాయన్నా అది చాలా కష్టం మీద కొండ కనబడితే తప్ప ఫాగ్ పూర్తిగా కవర్ చేసేస్తుంది. నెక్స్ట్ డిస్గైజ్ అంటే మారువేషం. టు చేంజ్ ద అపియరెన్స్ ఆర్ నేచర్ ఆఫ్ సంథింగ్ టు హైడ్ ఇట్స్ ట్రూ ఫామ్ అంటే నిజమైన ఆకారం, నిజమైన రూపం, దాన్ని కవర్ చేయడానికి, మార్చడానికి దాని అపియరెన్స్ ఎలా కనిపిస్తుందో దాని రూపురేఖలను మార్చడం అనేది డిస్గైజ్ అనమాట. ద థీఫ్ డిస్గైజ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ పోలీస్ మ్యాన్. ఇది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా, ఎక్కడ చూసినా సినిమాల్లో ఇవే. దొంగలు కూడా పోలీసుల వేషంలో వస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అసలు రూపం దొంగ, అది మార్చుకోవడం కోసం పోలీస్ డ్రెస్ లోనే, ఆ గెటప్ లోనే వస్తూ ఉంటారు. అది డిస్గైజ్ అనమాట. ద థీఫ్ డిస్గైజ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ పోలీస్ మ్యాన్. తాను పోలీస్ మ్యాన్ గా మారువేషం వేసుకున్నాడు, తన నిజ రూపం తెలియకుండా ఉండడం కోసం, అది దాచడం కోసం. నెక్స్ట్ వన్, సప్రెస్ అంటే టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ బీయింగ్ షోన్, ఎక్స్ప్రెస్డ్ ఆర్ హ్యాపెనింగ్. అంటే ప్రివెంట్ అంటే అడ్డుకోవడం, టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ బీయింగ్ షోన్ అంటే అది కనబడకుండా, ఆర్ ఎక్స్ప్రెస్డ్ బయటికి ఎక్స్ప్రెస్ చెయ్యకుండా లేదా జరగకుండా అడ్డుకోవడం. కనబడకుండా, ఎక్స్ప్రెస్ చెయ్యకుండా, జరగకుండా అడ్డుకోవడాన్నే సప్రెస్, అణిచివేయడం అన్నమాట అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, ద గవర్నమెంట్ ట్రైడ్ టు సప్రెస్ ద ప్రొటెస్ట్. ఏదైనా ఒక ఆందోళన, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఆందోళనకారులు ఒక ర్యాలీ చేపడుతున్నారు అనుకుంటుంది, ప్రొటెస్ట్ అంటారు. ఆ ప్రొటెస్ట్ జరిగినప్పుడు పోలీసులు ఏం చేస్తారు? పోలీసులు అంటే గవర్నమెంట్ ఈస్ నథింగ్ బట్ పోలీస్. ఓకే, పోలీస్ ఆర్ నథింగ్ బట్ గవర్నమెంట్. సో ద గవర్నమెంట్ ట్రైడ్ టు సప్రెస్ ద ప్రొటెస్ట్. ఆ ప్రొటెస్ట్ ని సప్రెస్ చేయడం, అణిచివేయడానికి ప్రయత్నం చేసింది. అటువంటి సందర్భంలో సప్రెస్ అనేది అంటే జరగకుండా, సంథింగ్ హ్యాపెనింగ్ అని ఉంది కదా, జరగకుండా ఆపడం అనమాట, ప్రివెంట్ చేయడం, అడ్డుకోవడం. నెక్స్ట్ దీనికి యాంటోనిమ్స్ ఏంటంటే రివీల్, డిస్క్లోజ్, ఎక్స్పోజ్. రివీల్ అంటే చెప్పడం, డిస్క్లోజ్ క్లోజ్డ్ గా ఉన్నదే డిస్క్లోజ్ చేయడం, ఆపోజిట్. క్లోజ్ కి యాంటోనిమ్ డిస్క్లోజ్ అనమాట, ఓపెన్ చేయడం. ఎక్స్పోజ్ అంటే బయటికి తెలియచేయడం. ఇంచుమించుగా 3 ఒకే అర్థాన్ని ఇచ్చేవి. ఇప్పుడు రివీల్ అంటే ఏంటి? టు మేక్ సంథింగ్ నోన్ ఆర్ విజిబుల్, బయటికి కనబడేలా చేయటం లేదా తెలిసేలా చేయటం రివీల్ అంటే. ద రిపోర్ట్ రివీల్డ్ ద ట్రూ కాజ్ ఆఫ్ ది యాక్సిడెంట్. ఒక యాక్సిడెంట్ మీద రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఎలా ఉందంటే అసలు యాక్సిడెంట్ కి నిజమైన కారణం ఏంటో బయట పెట్టింది. రివీలింగ్ అంటే అదనమాట, తెలియజేయడం, ఆ కారణాన్ని బయట పెట్టడం. ఓకే, డిస్క్లోజ్ అంటే టు అఫీషియల్లీ ఆర్ ఫార్మల్లీ మేక్ ఇన్ఫర్మేషన్ నోన్. ఒక విషయం గురించి అధికారికంగా, ఓకే, పద్ధతిగా సమాచారాన్ని తెలిసేలా చేయటం. సెంటెన్స్ ఏంటో చూద్దాం. ద కంపెనీ డిస్క్లోజ్డ్ ఇట్స్ ఫైనాన్షియల్ రిజల్ట్స్. అది సో అధికారికంగా వాళ్ళ తాలూకు ఫైనాన్షియల్ స్టేటస్ ని లేదా ఫైనాన్షియల్ రిజల్ట్స్ ని కూడా లేదా ప్రోగ్రెస్ ని కూడా తెలియజేయడం. ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, రిపోర్ట్స్ పెడితే ఇట్ ఈస్ మేడ్ పబ్లిక్ అనమాట, అందరికీ తెలిసిపోతుంది. సో దట్ ఈజ్ డిస్క్లోజింగ్ అనమాట. డిస్క్లోజింగ్ చెప్పడం బయటికి, ఫార్మల్ గా, అఫీషియల్ గా. ఇంక ఎక్స్పోజ్ అంటే ఏంటంటే టు అన్కవర్ సంథింగ్ హిడెన్, యూజువల్లీ రాంగ్ ఆర్ హార్మ్ఫుల్. అది ఒక దాగి ఉన్న విషయాన్ని బయటపెట్టడం.
ఇక్కడ డిస్క్లోజ్ అంటే దాగి ఉన్నది కాదు, వాళ్ళు చెప్పాలనుకున్నారు, బయట పెట్టాలనుకున్నారు, డిస్క్లోజ్ చేశారు. బట్ ఇది దాచి ఉంచాల్సిన ఒక విషయం అనమాట. జనరల్గా ఎలాంటిది, రాంగ్ ఆర్ హార్మ్ఫుల్, ఒక తప్పు విషయం కానీ లేదా ఒక హాని కలిగించే విషయాన్ని కానీ దాచి ఉంటుంది, ఆల్రెడీ దాగి ఉంటుంది, దాన్ని బయట పెట్టడం, దాన్ని ఎక్స్పోజింగ్ అంటారు. ఒక దొంగతనం చేసి ఎక్కడో దాగి ఉన్నాడు, వాడిని బయట పెట్టడం అనమాట, అది ఎక్స్పోజింగ్. The journalist exposed the corruption scandal. జర్నలిస్ట్ ఎక్స్పోజ్డ్, ఇక్కడ ఎక్స్పోజ్ చేశాడు, బయట పెట్టాడు దేన్ని, ద కరప్షన్ స్కాండల్. ఓకే, అవినీతి కరమైనటువంటి ఒక విషయాన్ని, ఒక స్కామ్ ని బయట పెట్టాడు అనమాట. ఓకే, ఇంకా ఫిఫ్త్ వర్డ్, 4 words అయ్యాయి. ఫిఫ్త్ వర్డ్ ఇది డెలిజెంట్, అంటే హార్డ్ వర్కింగ్, కేర్ఫుల్, చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు అనమాట డెలిజెంట్ అంటే. అలాగే కేర్ఫుల్గా ఉంటారు, అన్ని విషయాలు కూడా చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు, చాలా కష్టపడతారు. అలాంటి సందర్భంలో ఈ డెలిజెంట్ అనేది వాడతారు. దీని సినానిమ్స్ ఏంటంటే ఇండస్ట్రియస్, ఓకే, అసిడ్యుయస్. ఇండస్ట్రియస్, అసిడ్యుయస్. ఇండస్ట్రీ అంటే చాలా ఇండస్ట్రీ అంటే పరిశ్రమలే కాదు, ఇండస్ట్రీ చేయడం అంటే శ్రమ చేయడం, కష్టపడడం అనమాట. ఓకే, అలాంటి వాళ్ళు ఇండస్ట్రీ, హార్డ్ వర్కింగ్ అనమాట. ఇండస్ట్రియస్ అంటే హార్డ్ వర్కింగ్ అండ్ డిలిజెంట్ ఇన్ వర్క్. మళ్ళీ అదే డిలిజెంట్ ఇక్కడికి వచ్చింది, దీనికి మీనింగ్లోకి వచ్చేటప్పటికి. హార్డ్ వర్కింగ్ చాలా కష్టపడి పనిచేస్తారు వాళ్ళు, సో అది ఇండస్ట్రియస్ అంటారు అలాంటప్పుడు. షీఈస్ అన్ ఇండస్ట్రియస్ స్టూడెంట్ హూ స్టడీస్ డైలీ. ప్రతిరోజు చదువుతుంది కాబట్టి ఆమె ఎలాంటి స్టూడెంట్, షీఈస్ అన్ ఇండస్ట్రియస్. ఇక్కడ యాన్ వాడాము, ఎందుకు వాడాము, ఇండస్ట్రియల్లో ఈ అనేది వొవెల్ సౌండ్ ఇస్తుంది కాబట్టి ముందుని యాన్ అనే ఆర్టికల్, ఇండెఫినిట్ ఆర్టికల్ వాడాము. ఓకే, షీఈస్ an industrious student who studies daily. Next, assiduous. Assiduous అంటే showing great care, attention and persistence. చాలా ఎక్కువ కేర్ తీసుకోవడం, ఓకే, అటెన్షన్, శ్రద్ధ చూపించడం, జాగ్రత్తలు తీసుకోవడం, అటువంటప్పుడు దాన్ని అసిడ్యుయస్ అంటారు. సెంటెన్స్లో వెళ్తే ద రీసెర్చర్ మేడ్ అసిడ్యుయస్ ఎఫర్ట్స్ టు కలెక్ట్ డేటా. పరిశోధకుడు, రీసెర్చర్ అంటే రీసెర్చ్ చేసేవాళ్ళు, రీసెర్చర్స్ అన్నమాట. మేడ్ అసిడ్యుయస్ ఎఫర్ట్స్, చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఎలాంటివి, అసిడ్యుయస్ అంటే చాలా కేర్ఫుల్గా, ఎంతో శ్రద్ధగా, ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి ఆ డేటాని కలెక్ట్ చేశారు. అంటే పర్సిస్టెన్స్ అంటే ఎప్పుడు కూడా తగ్గలేదు, అమ్మో ఇంత కష్టమా అని వెనక్కి తగ్గకుండా పర్సిస్టెంట్గా, అంటే ఆ పని అయ్యే వరకు పని చేయడం అనమాట. అలాగా డేటాని కలెక్ట్ చేశాడు రీసెర్చర్. నెక్స్ట్ యాంటోనిమ్స్ దీనికి, అంటే డిలిజెంట్కి యాంటోనిమ్స్ చూస్తాం. కేర్లెస్, నెగ్లిజెంట్, ఐడిల్. అస్సలు కేర్లెస్గా ఉండడం, అజాగ్రత్తగా ఉండడం. కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండడం, కేర్లెస్ అజాగ్రత్తగా ఉండడం. ఇవి సఫిక్స్లు, ఎఫ్యుఎల్ ఫుల్, ఎల్ఈఎస్ఎస్ లెస్, ఈ రెండు కూడా సఫిక్స్లు, అంటే ఒక పదానికి తర్వాత యాడ్ అయ్యేవి. వీటి వల్ల చూసారా మా అర్థం ఎంత మారిపోయిందో. కేర్ అనేది అసలు పదం, దీనికి ఎఫ్యుఎల్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండడం, కేర్లెస్ అంటే అజాగ్రత్తగా ఉండడం. ఓకే, ఇప్పుడు దీనికి యాంటోనిమ్స్ అండ్ డిలిజెంట్కి కేర్లెస్, నెగ్లిజెంట్ చాలా నిర్లక్ష్యం, అజాగ్రత్త, నిర్లక్ష్యం. ఐడిల్ అంటే సోమరితనం, ఏ పని పాట లేకుండా ఉండడం, అది ఐడిల్. ఓకే, స్పెల్లింగ్ చూసుకోండి, ఐడిఓఎల్ కూడా ఉంటుంది, ఐడిఎల్ఈ, ఐడిఓఎల్, ఐడల్ అంటే విగ్రహం. ఈ ఐడిఎల్ఈ ఐడిల్, అది ఐడల్, ఇది ఐడిల్. ఈ ఐడిల్ అంటే ఖాళీగా ఉండడం అనమాట, ఖాళీగా ఉండడం. ఇప్పుడు దీనికి, ఇప్పుడు కేర్లెస్ నుంచి సెంటెన్స్ చూడండి. కేర్లెస్ అంటే నాట్ పేయింగ్ ఇనఫ్ అటెన్షన్, తగినంత శ్రద్ధ చూపించకపోవటం. షోయింగ్ ల్యాక్ ఆఫ్ కేర్, ల్యాక్ అంటే ఇందాలు వచ్చింది కదా, ల్యాక్ అని లేకపోవడం, అసలు కేర్ లేదనే విషయాన్ని చూపించడం. నాకు కేర్ లేదు, ఇదంటే నాకు అక్కర్లేదు అని చూపించడం అనమాట. నాట్ పేయింగ్, అందువల్ల ఏంటి, ఎప్పుడైతే అక్కర్లేదు అనిపిస్తుందో నాట్ పేయింగ్ ఎనఫ్ అటెన్షన్, సరైన శ్రద్ధ దాని మీద ఉండదు. కావాలంటే శ్రద్ధ చూపిస్తాం, అక్కర్లేదంటే శ్రద్ధ చూపించాం. దట్ ఈస్ కేర్లెస్.
సెంటెన్స్ లోకి వెళ్తే కేర్లెస్ మిస్టేక్ ఇన్ ది ఎగ్జామ్ అంటే సరిగా శ్రద్ధ లేకపోవడం వల్ల పూర్తిగా అంటే జాగ్రత్త లేకపోవడంలో అసలు శ్రద్ధ కూడా తక్కువగా ఉండడం వల్ల ఏం చేశాడు, హీ మేడ్ ఎ కేర్లెస్ మిస్టేక్ ఇన్ ది ఎగ్జామ్. కొంత జాగ్రత్త తీసుకుంటే ఆ మిస్టేక్ జరిగి ఉండేది కాదనమాట. సో కేర్లెస్ గా ఉండడం వల్ల జరిగింది. సో కేర్లెస్ మిస్టేక్ ఇన్ ది ఎగ్జామ్, పరీక్షలో ఒక కేర్లెస్ మిస్టేక్ చేశాడు. ఏమాత్రం చూసినా మిస్టేక్ జరగదనమాట. ఓకే, నెగ్లిజెంట్. నెగ్లిజెంట్ అంటే ఏం చెప్పాను, నిర్లక్ష్యం. ఫెయిలింగ్ టు టేక్ ప్రాపర్ కేర్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, అంటే సరైన జాగ్రత్త కానీ బాధ్యత కానీ తీసుకోవడంలో ఫెయిల్ అయిపోవడం. తీసుకోపోవడం కాదు, అక్కడ తీసుకోవడంలో ఫెయిల్ అయిపోవడం. చాలా సారంగా అది లీగల్ మ్యాటర్ అవుతుంది, సంబంధించి ఎనీథింగ్ సీరియస్ ఆ లీగల్ మ్యాటర్కి సంబంధించి ఇది వాడతాం అనమాట. సో ద డాక్టర్ వాజ్ ఫౌండ్ నెగ్లిజెంట్ ఇన్ హిస్ డ్యూటీ. అంటే ఇంకా ఈ పదం వచ్చింది అంటే నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది, చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది అనమాట ఈ పదం వచ్చిందంటే. అలాంటప్పుడు ఇది వాడతారు. ఫౌండ్ నెగ్లిజెంట్ ఆఫ్ డ్యూటీస్ అని ఇస్తారు అనమాట. ఎవరికైనా ఒక ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసినా, ఒక షోకాజ్ ఇచ్చినా, చార్జెస్ ఫ్రేమ్ చేసినా ఈ పదం వాడతారు. అంత సీరియస్ అనమాట ఈ వర్డ్. సో ద డాక్టర్ వాజ్ ఫౌండ్ నెగ్లిజెంట్ ఇన్ హిస్ డ్యూటీ. అతని డ్యూటీ పట్ల చాలా నిర్లక్ష్య వైఖరిని అవలంబించాడు అని చెప్తుంది. అవలంబించినట్టుగా రిపోర్ట్ చెప్తోంది. నెక్స్ట్, ఐడిల్. నాట్ వర్కింగ్ అంటే ఏ పని చేయకుండా ఉండడం. ఇన్యాక్టివ్, చురుగ్గా లేకపోవడం. యాక్టివ్ అంటే చురుగ్గా ఉండడం, ఇన్యాక్టివ్ ఇక్కడ కూడా అంతే. ఇన్ అనే సఫిక్స్ పెడితే అది యాంటోనిమ్ని, ఈ పదానికి వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది. యాక్టివ్ అంటే చురుగ్గా ఉండడం, చురుకైన. ఇన్యాక్టివ్ చురుకుదనం లేకపోవటం. ఓకే, ద వర్కర్స్ రిమైన్డ్ ఐడిల్ డ్యూరింగ్ ద స్ట్రైక్. సో స్ట్రైక్ సందర్భంగా వర్కర్స్ అందరూ ఎలా ఉండిపోయారంటే ఐడిల్ గా ఉండిపోయారంటే ఏ పని లేకుండా ఉండిపోయారు. మరి స్ట్రైక్ అయితే పని ఉండదు కదా, పని లేకుండా ఉండిపోయారు. ఇవి మనకి ఈరోజు తీసుకున్న 5 words కి కూడా సినోనిమ్స్, యాంటోనిమ్స్, మీనింగ్ డిస్కస్ చేశాము. అంటే ఒకే రోజు 10 words అంటే కొంచెం ఎక్కువ అయిపోతుంది డోస్. అందుకని 5 words తీసుకొని ఇన్ డీటెయిల్గా ఆ సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ మీనింగ్ చెప్తూ వాటి ఏ కాంటెక్స్ట్లో ఎలా వాడాలో సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. మీరు మీనింగ్ కూడా గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాల్సినప్పుడు ఎగ్జామ్లో కరెక్ట్గా ఆ ఆన్సర్ని, ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు మీ పిల్లలకి చెప్పిన, ఇఫ్ యు ఆర్ అ టీచర్ యూ కెన్ టీచ్ యువర్ స్టూడెంట్స్ ద కరెక్ట్ ఆప్షన్ అండ్ మేక్ దెమ్ రైట్ ఆన్సర్ ప్రాపర్లీ. ఓకే, అండ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళే క్యాండిడేట్స్ అయితే వాళ్ళు కూడా ప్రాపర్గా దీన్ని అంటే మళ్ళీ మరొకసారి వీడియోని చూడండి. అలాగే కమింగ్ వీడియోస్ని కూడా మరిన్ని ప్రతిరోజు ఒక 5 words తీసుకొని లేదా 10 words తీసుకొని క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, కీప్ వాచింగ్. అండ్ అవసరమైన చోట ఏంటంటే వీడియోకి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే మీరు వీడియో ఆన్ చేసుకుంటే మూవ్ అయిపోతూ ఉంటుంది, ఒకటి రాసుకుందాం అన్న కూడా ఉండదు. కాబట్టి ఇవి యాంటోనిమ్స్ కానీ సినోనిమ్స్ కానీ మీకు ఎక్కడ ఏదైతే రాసుకోలేకపోతారో స్క్రీన్ షాట్ తీసుకుని దాని నుంచి రాసుకుంటే అది మీకు ఈజీ అవుతుంది. అండ్ వన్స్ అగైన్ రాయమని ఎందుకు చెప్తున్నారంటే మీరు కూడా ఫోన్లో చేసుకోవచ్చు, కానీ ఒకసారి రాస్తే మీకు అది చాలా బాగా గుర్తుంటుంది. అందుకని రాసుకోమని చెప్తున్నాను. ఓకేనా? Thank you for watching. Please share, subscribe and give a comment in the comment box. Thank you.